నిజంగా మేము ఇలా చేయడం వల్ల 25,000 అనేది సేవ్ చేసుకోగలిగామండి. అసలు ఏంటి, ఎలా సేవ్ అయ్యాయి, ఏం చేశారు అనే కదా మీ క్వశ్చన్. సో అదే చెప్తాను. మొత్తం వీడియో అనేది ఫుల్గా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. సో మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే సో ప్లీజ్ వీడియోని లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా క్లిక్ చేసేయండి. ఓకే, సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఏం లేదండి, రీసెంట్గా నేను కొన్ని షార్ట్ వీడియోస్లో పెట్టాను కదా మా బాబుది. సో హ్యాండ్కి ఇది పెట్టి సో చాలామంది అడిగారు ఏమైంది బాబుకి అది ఇది అని చెప్పి. సో చెప్పాను కొంతమందికి, వాట్సాప్లో అడిగారు. వాట్సాప్లోకే వస్తారు చాలామంది. కమెంట్స్ నేను డిలీట్ చేసేస్తూ ఉంటాను. నాకేంటో కమెంట్స్ అంత చూడబుద్ధి కాదు, అందుకని డిలీట్ చేసేస్తాను. అడిగినప్పుడు నేను చెప్పాను ఇలా ఫీవర్ వచ్చింది అది అని చెప్పి. ఓకే అని చెప్పి చెప్పారనమాట. సో చాలామంది తొందరగా తగ్గిపోవాలని కోరుకున్నారు. వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏమైంది అంటే బాబుకి రీసెంట్గానే టైఫాయిడ్ ఫీవర్ వచ్చింది. యాక్చువల్లీ దివాళీ రోజున స్టార్ట్ అయిందనమాట ఫీవర్. స్టార్ట్ అయినప్పుడు మేము నార్మల్ ఇంటి దగ్గర తెలిసిన డాక్టర్ ఉంటే ఆయన దగ్గర చూపించాము. ఓకే తగ్గింది, మెడిసిన్స్ వాడుతున్నాం, యాంటీబయాటిక్ స్టార్ట్ చేశాను, తగ్గింది మళ్ళీ వస్తుంది. మనం యాంటీబయాటిక్ వేసినప్పుడల్లా తగ్గుతుంది మళ్ళీ వస్తుంది, తగ్గుతుంది మళ్ళీ వస్తుంది అనమాట. సో ఫైనల్గా తగ్గలేదు. అప్పటికి 3 days అయిపోయింది. సో ఇంకా వాడి బర్త్డే వచ్చేసి November 3rd. ఇంకా November 3rd ఇంకా లేదు, కొంచెం హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిందని చెప్పేసి ఆంధ్ర హాస్పిటల్కి తీసుకెళ్ళాం. మేము ఎప్పుడు కూడా ఆంధ్ర హాస్పిటల్కే వెళ్తామండి. సో అక్కడే కొంచెం మాకు ఏంటంటే డాక్టర్స్ కానీ అందరూ ఎక్స్పీరియన్స్డ్ ఉంటారు, కొంచెం ఓపెన్గా అన్నీ చెప్తారు, ధైర్యం చెప్తారు అన్న ఉద్దేశంతో సో మాకు రిఫరెన్స్ ఇచ్చిన వాళ్ళని బట్టి కూడా వాళ్ళు కూడా మాకు అక్కడే సజెస్ట్ చేశారని. సో తెలిసిన వాళ్ళ ద్వారా మేము అక్కడికే వెళ్తాం అనమాట. సో అక్కడికే వెళ్ళాము. వాళ్ళేమో మార్నింగ్ వెళ్ళామండి November 3rd. వెళ్ళినప్పుడు సో టెస్ట్ చేయాలి అని చెప్పేసి ఫీవర్ ఎప్పటి నుంచి వచ్చింది ఏంటని మొత్తం ఎగ్జామిన్ చేస్తారు కదా. ఎగ్జామిన్ చేసిన తర్వాత ఇలా ఎలా అని చెప్పినప్పుడు సో ఓకే ఇమీడియట్గా కొంచెం చెస్ట్ ఎక్స్రేను ఇది కూడా చేయించండి, బ్లడ్ పిక్చర్, టైఫాయిడ్, డెంగ్యూ, మలేరియా, ఇంకేదో సమ్ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉంటే తెలుస్తాయని చెప్పి మొత్తం తీయించమన్నారు. సరే కదా తీపిద్దాంలే అని చెప్పి మేము వెళ్ళి కనుక్కున్నాం అనమాట రిసెప్షన్లో. సో రిసెప్షన్లో అడిగితే దాదాపు 8,600 అలా అవుతాయని చెప్పారు. ఓన్లీ బ్లడ్ టెస్ట్ విత్ చెస్ట్ ఎక్స్రే అనమాట. సో అంతా ఎందుకు అని చెప్పేసి ఓపీ వచ్చేసి 400 అండి. నార్మల్ ఈవీ చెకప్ వచ్చేసి సెపరేట్ అనమాట. ఈవీ బ్లడ్ టెస్ట్ రిలేటెడ్ 8,000 అంటే మరీ టూ మచ్ కదా అని చెప్పేసి మేము బయట, నాకు థైరోకేర్లో తెలిసిన వాళ్ళు ఉన్నారు. సో థైరోకేర్లో చేయించుకుంటే 24 hours పడుతుందంటే నెక్స్ట్ డే అవుతుంది అన్నారు. సో నెక్స్ట్ డే ఎందుకులే, తెలిసిన వాళ్ళే కదా, లోకల్లో ఏమైనా చేయించడం కుదురుతుందా అంటే సరే చేపిస్తాను మేడం అని చెప్పి చేయించారు. వితిన్ 3 hours ఇచ్చేసారనమాట బ్లడ్ టెస్ట్ రిపోర్ట్. సో అందులో బాబుకి టైఫాయిడ్ అని వచ్చింది. సో బ్లడ్ టెస్ట్ చేయించినప్పుడు నాకు 1,500 అయింది. చెస్ట్ ఎక్స్రే కూడా మాకు ఇక్కడ బ్రైట్ అని ఉంటుంది, బ్రైట్ ఇమేజింగ్ సెంటర్ అని, అందులో చేయించాను. ఒక 300 రూపీస్, ఆల్మోస్ట్ 600, 1,800 దాకా అయింది. 2,000 వేసుకోండి, ఏమైంది 200. సో 2,000 లోపు నాకు బ్లడ్ పిక్చర్ అంతా వచ్చేసిందండి. సో సిపిఆర్ కానీ ఎవ్రీథింగ్ మొత్తం కవర్ అయిపోయింది. రిపోర్ట్ తీసుకొని ఈవినింగ్ 4:35 అలా వెళ్ళాం అనమాట డాక్టర్ దగ్గరికి. వెళ్ళినప్పుడు డాక్టర్ టైఫాయిడ్ ఉంది కదా అండ్ బ్లడ్లో కూడా కొంత ఇన్ఫెక్షన్ ఉంది, చెస్ట్లో కూడా కొంచెం నిమ్ములాగా ఉంది. సో మా బాబుకి చలికాలం అది వచ్చినప్పుడల్లా వాడికి ఇక్కడ కొంచెం వస్తుంది అనమాట, బాగా దగ్గు వచ్చేస్తూ ఉంటుంది వాడికి. సో వచ్చింది కదా మరి ఏం చేయమంటారండి, ఇమీడియట్గా అడ్మిట్ చేయాలి హాస్పిటల్లో, ఒక 5 days అలా పడుతుందండి, ఉండాల్సిందే అని చెప్పారు. సో ఆలోచించుకున్నాం ఎలా ఏంటి అది ఇది అని చెప్పేసి. సో రీసెంట్గానే నా లైఫ్లో నేను ఎప్పుడూ హెల్త్ కార్డ్ కానీ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ ఎప్పుడు తీసుకోను అనమాట. ఎందుకులే మనకేం అవ్వదులే, అవి తీసుకున్న టైం వేస్ట్, అది ఇది అవన్నీ రావులే, వాళ్ళు ఇవ్వర్లే డబ్బులు, ఊరికే ఎందుకు ఇస్తారు, ఎవరైనా ఏదైనా ఉంటేనే కదా ఇస్తారు, ఊరికే ఎందుకు ఇస్తారు అని అసలు చాలా నెగిటివ్ ఒపీనియన్తో ఉండేదండి. బట్ నిజంగా దేవుడు అనేవాడు ఉంటాడండి. నాకు చాలాసార్లు అనిపించింది, కానీ మొన్న బాగా అనిపించింది అనమాట. ఎందుకో ఈ ఇయరే తీసుకోవాలని నేనే పట్టుబట్టాను, ఈ ఇయర్ ఎలాగైనా తీసుకోవాలని చెప్పి. సో ఈ ఇయర్ మేము మార్చ్ ఎండింగ్లో అలా తీసుకున్నాం అనమాట హెల్త్ ఇన్సూరెన్స్. సో మా ఫ్యామిలీ మొత్తానికి, మేము ఇద్దరం, మా పాప బాబు అనమాట, 4 తీసుకున్నాం హెల్త్ ఇన్సూరెన్స్.
అది తీసుకున్నప్పుడు ఓకే అయింది. ఇంకా అప్పుడు మా వారు అడిగారు, ఇలా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటారా అండి, దాని మీద చేయించుకోవచ్చు అంటే ఆఫ్ కోర్స్ చేయించుకోవచ్చు అండి, ప్రాబ్లం లేదన్నారు. సో ఇంకా వెళ్ళి ఇన్సూరెన్స్కి అప్లై చేసాము. అది వస్తుందో రాదో అంటే మినిమం 1 year 2 year అని ఏదో ఉంటుందంట కదా, దానికి సమ్ ఆఫ్ లెక్కలు ఉంటాయంట, అదేమో మాకు తెలియదులేండి. సో ఏదేమైతే బాబుని అడ్మిట్ చేసుకున్నారు. సో క్యాన్లా పెట్టారు. సో వాడు గోల చేశాడు తీసేమని, బట్ తప్పదు కదా, ఇంకా పెట్టించుకున్నాము. ఇంకా జాయిన్ అయ్యాము, అడ్మిట్ అయ్యాము హాస్పిటల్కి. ఒక రోజుకి చాలా చిన్న రూమ్ అండి, 4x8 4x6 ఉంటుంది సైజు. 6000 పర్ డే. ఇవి కాక మెడిసిన్స్ కానీ అవి కానీ ఇవి కానీ సెపరేట్ అనమాట. అవెంత ఓన్లేండి, మెయిన్ అవి తక్కువే. మెయిన్ ఏంటంటే రూమ్ ఛార్జెస్ ఎక్కువ అనమాట. సో అవన్నీ వేశారు, జాయిన్ అయిపోయాము. ఆ రోజు సాయంత్రం జాయిన్ అయ్యేటప్పుడే వాళ్ళు మెయిల్ పెడతారు కంపెనీకి, ఇలాగా మేము జాయిన్ అయ్యారు, అడ్మిట్ చేసుకున్నాము, పలానా బాబు నేము అవన్నీ రాసి మెయిల్ పంపారు. విత్ ఇన్ నెక్స్ట్ డే కల్లా మెయిల్ శాంక్షన్ అయిపోయింది. సో అమౌంట్ సగం అనేది సెండ్ చేశారనమాట. అలాగా బాబుకి క్యూర్ చేసుకొని వాడికి మంచి ఫుడ్ అది అన్నీ పెట్టి కొంచెం తగ్గిందండి, పర్వాలా. ఇన్ఫెక్షన్ తగ్గిన తర్వాత 3 daysకి అయితే వచ్చేసాము. సో థర్డ్ డే ఏంటంటే వాళ్ళు లక్కీగా ఇంకా ఓకే వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. యాక్చువల్లీ మేము కూడా ఆ వాతావరణం కానీ ఆ యాంబియన్స్ కానీ అంత కంఫర్టబుల్గా అనిపించదు కదండి, డిస్కంఫర్ట్గా ఉంటుంది. సో ఎలా అయితే వెళ్ళిపోవాలనుకున్నాము, 3 days తర్వాత వచ్చేసాం అనమాట. 4th day మేము ఇంకా డిశ్చార్జ్ అయిపోయాము. సో అప్పుడు బ్యాలెన్స్తో సహా మొత్తం కంపెనీ బిల్ పెడితే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఇచ్చేసారు. టోటల్ 25,000 మాకు కవర్ అయింది. సో మేము కట్టిన దానికన్నా వాళ్ళు ఇంకెక్కువ ఇచ్చినట్టు అనమాట. ఇంకా నెక్స్ట్ ఇయర్ మార్చ్ వరకు కూడా టైం ఉంది. సో 4 members ఏదైనా సరే మాకు 5 lakhs లోపు రిటర్న్ వస్తుంది అనమాట. సో అలాగా ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్కరికి ఉండాలండి. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా పిల్లలకి ఏదైనా కాంప్లికేషన్స్ ఉన్నా, పెద్దవాళ్ళకి అంటే ప్రజెంట్ ఎలా అయిపోయిందంటే ఈ వెదర్ రిలేటెడ్ కూడా ఇదివరకు ఉన్నంత లేదు. పొల్యూషన్ పరంగా అవనివ్వండి, ఫుడ్ పరంగా అవనివ్వండి, బయట తినే ఫుడ్స్. సో చాలామంది బయటే తింటున్నారు, ఇంట్లో ఎవరు చేసుకోవట్లేదు, అది అర్థమైపోయింది. సో ఎందుకంటే ప్రతిరోజు మనదని మనం చెప్పలేము. సో కరోనా అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేదు, అలా వస్తుందా వచ్చిద్దా అనేది ఎక్స్పెక్ట్ చేయండి. అలాగే ఇది కూడా అంతే. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నిజంగా నాకు ఎంత హ్యాపీ అనిపించిందంటే అసలు కళ్ళమ్మటల వాటర్ వచ్చేసినాయి అనమాట. నిజంగా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఇంత హెల్ప్ అవుతుందా, ఇన్సూరెన్స్ సెక్టర్ ఇంత మంచిదా, ఇన్సూరెన్స్ తీసుకుంటే మనిషి ఇంకా భయపడాల్సిన అవసరం లేదా, ఇంత సపోర్ట్ చేస్తారా, ఇంత బాగా ఇస్తారా, నమ్మకాన్ని పోగొట్టుకోకుండా ఇచ్చారు అని చెప్పి నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో మాకు ఇచ్చిన అతనికి కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్పాను. ఐఎమ్ సో హ్యాపీ అండి. అంటే రాదు, అసలు అవ్వదు, అసలు వాళ్ళు ఎందుకు ఇస్తారులన్న ఒక నెగిటివ్ మైండ్ సెట్ నుంచి వాళ్ళు ఇచ్చే వరకు వచ్చి అది క్లియర్ చేసుకొని మా నుండి ₹1 వెళ్ళకుండా 25,000 మేము సేవ్ చేస్తామంటే అది నిజంగా పవర్ ఆఫ్ ఇన్సూరెన్సే కదా. సో చాలా హ్యాపీ అనిపించింది. ఇది మీతో ఎందుకు షేర్ చేస్తున్నానంటే మీరు కూడా నాలాగా ఒకవేళ నెగిటివ్గా అనుకున్న సిచ్యువేషన్లో ఉంటే సో ప్లీజ్ డెఫినెట్గా దాన్ని పక్కన పెట్టి మీరు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోండి. ఏ రోజు ఏ టైము ప్రాబ్లం ఎటు నుంచి వస్తుంది ఏంటనేది మనం ఎవ్వరం చెప్పలేమండి. సో అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. మేము ఇప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అవుతామన్న ఆలోచన నాకు ఎప్పుడూ రాలేదు. అలాంటిది ఈ ఇయర్ ఎందుకో నేనే పట్టుబడడం ఏంటి, నేనే కట్టాను కావాలని. సో నేనే కట్టాలని మా వారేమో తర్వాత చూద్దాం అన్నారు. ఎప్పుడు లాస్ట్ ఇయర్ వరకు ఆయన అనేవాళ్ళు ఇన్సూరెన్స్ కట్టాలని. ఈ ఇయర్ ఏమో నేనే ముందుకు వచ్చాను అనమాట. సో లేదు కట్టాలి, ఎలాగైనా సరే, ఏమో చెప్పలేం కదా ఎప్పుడు ఏ టైం ఎలా వస్తుందో, కట్టాలని నేనే బాగా ఒక అడుగు ముందుకేసి నేనే వచ్చాను. అట్లాంటిది నా మనసుకి మన ముందే తెలిసిందో దేవుడే నాతో అలా చేయించాడో ఐ డోంట్ నో, కానీ బట్ మాకైతే 25,000 సేవ్ అయిందంటే బికాజ్ ఆఫ్ హెల్త్ ఇన్సూరెన్స్ అండి. సో డెఫినెట్లీ మీరు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో అసలు నెగ్లెక్ట్ చేయొద్దు, తప్పకుండా తీసుకోండి. మంచి కంపెనీ చూస్ చేసుకోండి. ఒకవేళ మీకు తెలియదు అంటే కూడా నన్ను అడగండి. నా ఫ్రెండ్స్తో చాలామంది ఉన్నారు ఇన్సూరెన్స్ చేస్తున్న వాళ్ళు, మీకు కూడా సపోర్ట్ చేస్తారు. మీకు నచ్చిన ప్లానింగ్ మీ ఇదిని బట్టి, మీ బడ్జెట్ని బట్టి, మీ ఏజ్ని బట్టి క్యాలిక్యులేట్ చేసి చెప్తారనమాట. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి నాకు పర్సనల్గా ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి, నేను మీకు రిఫరెన్స్ అనేది ఇస్తాను. ఓకేనా?
సో ఇదండి, ఎలాగైతే మా బాబు 4th డేనా వచ్చేసాం మేము ఇంటికి. ఇంకా హ్యాపీ, అప్పటి నుంచి వరకు బాగానే ఉన్నాడు బాబు. ఎప్పుడో ఇది చాలా రోజులు అయిపోయింది. యాక్చువల్లీ ఇది ఇవాళ నేను షూట్ చేసేది November 14 or 15 అనుకుంటా ఇవాళ డేట్. 15 అనుకుంటా ఇవాళ చేస్తున్నాను. మరి ఎప్పుడు పోస్ట్ చేస్తానో తెలియదు ఈ వీడియో. సో మీకు హెల్ప్ అయితే ఖచ్చితంగా మీరు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ స్టార్ట్ చేయండి, ఓకేనా? సో అదండి, నౌ వీఆర్ హ్యాపీ, ఇంకా ప్రాబ్లం ఏం లేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బాయ్, సీ యూ.